జోగి రమేష్ అక్రమ అరెస్టు సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ తరపున ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారి నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ వైసీపీ నాయకులపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెడుతూ జైల్లో నిర్బంధించడం తీవ్రంగా ఖండించారు. వైసీపీలో ఎదుగుతున్న బీసీలను అణచివేసేందుకు కల్తీ మద్యం కేసులో ఇరికించి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం కాకుండా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాబోయే 2029 ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని, అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగనన్న తరపున బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు పరామర్శించి త్వరలోనే జోగి రమేష్ గారు నిర్దోషిగా బయటకు వస్తారని, ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దని జగనన్న అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ కృష్ణా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మాతా శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌడ్ విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షులు తాత నరసింహగౌడ్, ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, తాత నాంచారులు, తుళ్లూరు వెంకటనారాయణ, ఫణిదపు సుధాకర్, ఉప్పలపాటి ఏడుకొండలు, జిలానీభాయ్, వీసం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.